హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. గత 10 సంవత్సరాలుగా ఈ సైబర్ నేరాల మీద వర్క్ చేస్తూ అందులో భాగంగా ఎంతో మంది పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారు. చాలా మందికి సైబర్ నేరాలపై అవగాహన లేదు. మరి వీటిపై అవగాహన తెప్పించడానికి ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాధవరెడ్డి గారు, సైబర్ వారియర్. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్, చాలా మందికి ఈ సైబర్ నేరాలపై అంత అవగాహన లేదు. ముఖ్యంగా మనం ఇందులో మాట్లాడుకుంటే ఏదైనా జాబ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఏదైనా జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనకి కన్సల్టెన్సీ ఫీజు తీసుకుంటారు. అంటే ఈ ఫీజు తీసుకొని మీకు జాబ్ ఉంది అని చెప్పి ఇలా చాలా మంది డబ్బులు ఎగ్గొట్టే విషయం మనకు అందరికీ తెలిసిందే. సో వీటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫస్ట్ పాయింట్ మనకు తెలియాలి, ఏ జాబ్ డబ్బులు డిమాండ్ చేయాలి. మీరు చెప్పేది జనరల్ గా నార్మల్ కన్సల్టెన్సీ. ఒకవేళ వాళ్ళు భౌతికంగా మనకు తెలిసి ఫ్రెండ్స్ అట్లా తెలిసి ఉంటే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరో ముక్కు మోదిన ఫోన్ చేసి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఏదో వర్క్లు ఇస్తారు. మేము నటరాజ్ పెన్సిల్స్ లేకపోతే ఇస్తరాకులు మీరు ప్యాక్ చేసి ఇవ్వండి. ఎక్కడైనా కానీ ఏ సిస్టమ్ అయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటిది ఏమి ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఆటోమేటిక్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి మీకు కామెంట్ కింద డబ్బులు ఇస్తామంటారు. ఫైనల్ గా ఇవన్నీ మోసాలు, తెలియదు. స్టార్టింగ్ లో కొంత డబ్బులు ఇస్తారు, తర్వాత మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి రకరకాలుగా తీసుకెళ్లి ఇంకా మీకు తెలియదు అన్నట్టు, మీరు లాస్ట్ మునిపోయేంత వరకు తెలియదు అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే ఎక్కడైనా కానీ ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అలాంటివి ఏమి ఉండవు. ఏదైనా వర్క్ చేస్తే వర్క్ కు డబ్బులు ఇస్తారు అంతే. వర్క్ ఫ్రమ్ హోమ్ అని అలాంటిది ఏమి ఉండదు అన్నట్టు. సో మీ ప్రొఫెషనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది అయితే మీరు బాగా తీసుకున్నారంటే ఏదైనా పెద్ద కంపెనీలో ఆటోమేటిక్ గా కరోనా టైంలో ఆఫర్ చేసినా అట్లా చేస్తారు. ఒకసారి జాబ్ లో జాయిన్ అయినాక సో ఎలాంటి పరిస్థితుల్లో ఏ జాబ్ కి డబ్బులు డిమాండ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇక్కడ జాబ్ జాయిన్ అయినారు, అయితే కంపెనీ అయితే మీ నుంచి డబ్బులు తీసుకుంటది కదా. సేమ్ థియరీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు. అది తెలియక వర్క్ ఫ్రమ్ హోమ్ అని నాకు వచ్చింది. యాక్చువల్ గా జస్ట్ ఒక 1 hour బ్యాక్ కాల్ వచ్చింది. నేను చెప్పినాను అంటే నేను వద్దులేను కానీ ఒక ప్రముఖ వ్యక్తిని అడగండి, అతను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలన్నాడు అన్నాడు. అది వెంటనే పెట్టేసినారు అన్నాడు. ఎందుకంటే అవసరం లేదు. యాక్చువల్ గా ఇప్పుడు మనకు జాబ్ కావాలంటే మనం సెర్చ్ చేసుకుంటాం మన టాలెంట్ బట్టి. ఎవరో ఫోన్ చేసి మీకు అడుగుతున్నారంటే మీరు 100% ముందే గమనించాలంటారు అది ఫ్రాడ్ అని. ఏదైనా ఉంటే కట్టండి, ఖచ్చితంగా కట్టండి. ఏవి ఈజీ టాస్క్ ఉండవు. ఒకవేళ టాస్క్లు ఇచ్చినా కానీ మీరు ఏం చేస్తారంటే 60%, 70%, 80% మీకు యాక్యురసీ రాలేదని చెప్పి ఫైన్ వేస్తారు. మళ్ళీ వాళ్ళ లాయర్లు ఉండరు, ఏముండరు, వాళ్ళే ఒక లీగల్ నోటీస్ పంపిస్తారు. సో మీరు డబ్బులు కట్టకపోకుంటే చాలా మంది భయపడతారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అవును. సో విషయం ఏంటంటే మీ టాలెంట్ బట్టి మీరు జాబ్ ట్రై చేయాలి. అంతేగాని ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఆ జాబ్ ఈ జాబ్ కంప్లీట్లీ ఫేక్. ఓకే, అంటే మనం చాలా లైక్ ఎక్కువగా మనం ప్రెసెంట్ సోషల్ మీడియాని ఎక్కువగా స్క్రోల్ చేస్తూ ఉంటాం. సో ఆ స్క్రోల్ చేసినప్పుడు కూడా మనకి కనిపిస్తుంటాయి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా చాలా మంది అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సార్, ఒక 1 money ఎలా అయినా మనం గెయిన్ చేసుకోవడానికి. కరెక్టే శ్రావ్య, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మొబైల్ ఎలాంటిదంటే అది మనం సరిగ్గా వాడుకోలేకపోతే అది మనల్ని వాడుకుంటాం. దానికి అర్థం ఏంటంటే వేరే వాళ్ళు దాని ద్వారా మనల్ని వాడుకుంటారు. సో మొబైల్ మనం కమ్యూనికేషన్ కోసం వాడాలి. మొబైల్ మన నాలెడ్జ్ పెంపొందించుకోవడం కోసం. ఎక్కడో ఫేస్బుక్ లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనో రీల్స్ రూపంలో ఏదైనా వర్క్ ఫ్రమ్ లాంటిది లేకపోతే ఏదో ఇంకో చోట ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్తే అది రైట్ రాంగ్ అనట్లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళని మీ దగ్గర పిలిపించుకోండి, మొత్తం అంతా చెక్ చేయండి, తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. అంతేగాని సింపుల్ గా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఏది ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తారంటే బ్లైండ్ గా నమ్ముతారు. సో ఆన్లైన్ మీరు ఆఫ్లైన్ లో ఏం చేస్తారో ఆన్లైన్ లో అదే చేయాలి. డిఫరెన్స్ చేసినట్టు మోసపోవడానికి అవకాశం. ఓకే సార్, మరి నాకు ఒక డౌట్, మనకి క్యాజువల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటూ చెప్తుంటారు కదా, అంటే ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి, ఇది నువ్వు సేల్ చేయాలి, అండ్ ఇది నువ్వు చేయగానే నీకు మళ్ళీ కూపన్స్ యాడ్ అవుతాయి, నా ద్వారా మళ్ళీ ఇంకొకరిని నువ్వు యాడ్ చేయొచ్చు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవన్నీ బోగస్, చాలా నష్టపోతారు. స్టార్టింగ్ లో ఏమైనా డబ్బులు వస్తాయి. ఇంకొక మీకు విషయం తెలియదు, ఈ మీకు ఎక్కడి నుంచి వస్తాయి కదా, ఇంకో విక్టిమ్ నుంచి వస్తాయి అన్నట్టు డబ్బులు. రేపు పొద్దున విక్టిమ్ కేసు చేసినా అనుకో మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా వెళ్ళేసుకుంటాయి. సో చాలా డేంజర్ ఉంటుంది నాకు. సో మీరు అన్నోన్ వ్యక్తులతో ముఖ్యంగా ముక్కు మొహం తెలియని వ్యక్తులతో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి జాబ్స్ కానీ ఇంకోటి కానీ
మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని ఎంత తొందరగా వీలైతే తొందరగా మీరు దాంట్లోకి జాయిన్ కాకుండా మంచిది, లేకపోతే కష్టం అన్నట్టు. ఓకే, అంటే మొత్తం మీద వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది అంటారు. Yes. ఏదైనా జాబ్ కోసం మనం సెర్చ్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్ actual గా website కి వెళ్ళాలి. వెళ్ళాలి, కంపెనీకి వెళ్ళాలి. ఎవరో ఫేస్బుక్ లోనో ట్విట్టర్ లోనో వచ్చి TTS ఫేక్. fake. ఓకే, చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్.